ఆయన కూడా చాలా ఫాస్ట్గా షూటింగ్ పిలిచినా కూడా రాలేదు సార్. అంటే సంక్రాంతికి వచ్చేయాలి కదా, సో రండి అంటే కూడా రాలేదు సార్. ఇప్పుడు ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ విజయ్ గారు షూట్ అయ్యేటప్పుడు మధ్యలో ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా? ఈ సీన్ ఇలా ఉంటే బాగుంటుంది, లేకపోతే ఇలా, అలాంటి ఏమైనా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ ఏమైనా ఉంటాయా అండి? ఉంటాయి మేడం, డెఫినెట్గా. ఈ స్టోరీ మేకింగ్ ప్రాసెస్లో ఈజ్ ఫుల్లీ ఇన్వాల్వ్డ్. ఏంటి, ఏం చెప్పదలుచుకున్నాం, ఎలా చెప్పదలుచుకున్నాం, ఏ సీన్ ద్వారా చెప్పదలుచుకున్నాం, ఆ సీన్ ఎసెన్స్ ఏంటి, ఆ సీన్ ద్వారా ఎమోషన్ క్యారీ అవుతుందా, కామెడీ క్యారీ అవుతుందా, లేకపోతే కంటిన్యూటీ క్యారీ అవుతుందా, ఆ సీన్ వల్ల ఏ సినిమాకు ఉపయోగం ఏంటి, దాన్ని ఎలా బైండ్ చేస్తున్నాం, ఏ థ్రెడ్తో బైండ్ చేస్తున్నాం. సో ఇవన్నీ హీఈస్ డెఫినెట్లీ ఇన్వాల్వ్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను ఎప్పుడు ఏం చెప్తున్నా అంటే, విజయ్ సార్కి స్ట్రెంగ్త్ తన స్టార్డమ్ మాత్రమే కాదు, స్టార్డమ్తో పాటు తన హిజ్ లవ్ ఫర్ ఏ సినిమా, క్రాఫ్ట్ అండ్ పీపుల్. ఇలా ఉంటేనే విల్ బీ ఏబుల్ టు డెలివర్ ద బెస్ట్ అండ్ కనెక్ట్ విత్ పీపుల్. హిజ్ ఎమోషనల్ కనెక్షన్ విత్ ద పీపుల్ ఈజ్ వెరీ డీప్. అంటే ఇలా కూర్చొని ఈ మే బీ ఏబుల్ టు స్పీక్ టు ఆల్ పీపుల్. అంటే ఇది రిజల్ట్స్ కూడా మీకు ఇప్పుడు చూస్తే తెలుస్తుంది. అంటే అవును, ఇప్పుడు మేము కళ్ళారా అబ్జర్వ్ చేస్తున్నాం. అండ్ హిజ్ ఫ్యాన్స్ ఆర్ ఆల్సో వెరీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీథింగ్, తను ఏం చేస్తారు అని. సో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఏమైపోయిందంటే మేడం, విజయ్ సార్ వచ్చేసరికి తను హీజ్ మోర్ లైక్ ఏ ఎమోషన్ ఫర్ ద పీపుల్. సినిమా వస్తే ఒక సెలబ్రేషన్. అది చాలాసార్లు చూస్తే ఈ రివ్యూసు, రేటింగ్సు, ఈ క్రిటిసిజము, దీనికంతా అతీతంగా, బియాండ్, అవునవును, దీనికంతా బియాండ్ ఆల్ దట్ విజయ్ సార్ సినిమా వస్తుంది, ఇట్స్ ఎ ఫెస్టివల్. అంటే నేను ఒకసారి డిస్ట్రిబ్యూషన్తో మాట్లాడుతూ, నేను మలేషియా ఈవెంట్లో కూడా చెప్పాను, మాట్లాడుతూ అడిగాను. అంటే నేను ఫస్ట్, ఇది మా కేవన్ ప్రొడక్షన్కి ఫస్ట్ తమిళ సినిమా. మాట్లాడుతూ ఎప్పుడు రావాలి, ఎప్పుడు రిలీజ్ చేయాలి, దివాళీకి రావాలా, దసరాకి రావాలా, ఎప్పుడు వస్తే ఏ పండుగ వస్తే బాగుంటుంది, మీరు ఎప్పుడు వస్తే అప్పుడే పండుగ అన్నారు. అది మీ కాలజ్ఞానం ప్రకారం ఇప్పుడు వస్తున్నాము, ఇప్పుడే పండుగ. నాకు డౌట్ ఉంది, మనకి జనరల్గా స్టార్ సినిమాలు, ఒక తెలుగు కానివ్వండి, తమిళ్ కానివ్వండి, ఎక్కడైనా ఒక స్టార్ సినిమాలు వస్తే, మాస్ ఇమేజ్ ఉన్న స్టార్ సినిమాలు వచ్చినప్పుడు జనరల్గా ఫ్యాన్స్ అందరికీ టైటిల్ కార్డు మీద ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది. సో ఎలాంటి టైటిల్ కార్డు పడబోతుంది అనగానే మనకి విజయ్ గారిది అంటే తలపతి, ఒక ఆర్ఆర్తో తలపతి విజయ్ గారు అని వస్తుంది కదా. ఈసారి టైటిల్ కార్డు ఏమైనా ఎడిషన్స్ జరుగుతున్నాయండి? తలపతి విజయ్ గారైనా వేస్తున్నారు అంటే సార్ స్వేరింగ్ సెరమనీ అయిపోయినప్పటి నుంచి ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ మెసేజ్ వచ్చేసారు. ఏంటి టైటిల్ కార్డ్ చేంజ్ చేసేసేయండి అంటే. ఎందుకంటే ప్రజలు కోరుకున్నది అది, సేమ్గా ఉండాలని, దాని వెండి తెర మీద చూడడం ఇంకా మ్యాజికల్గా అనిపిస్తుంది వాళ్ళకి అని చెప్పేసి. అంటే కొంచెం ప్రాసెస్లు ఉంటాయి, ఆ ప్రాసెస్లో కొంచెం పర్మిషన్ తీసేసుకొని ఇప్పుడు ఫస్ట్ పోస్టర్ అనౌన్స్మెంట్, డేట్ అనౌన్స్మెంట్ పోస్టర్లోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు వేసాం. సో బట్ ఇట్స్ వెరీ రేర్ నో సార్, ఇంతవరకు చాలా చాలా వెరీ రేర్లీ ఇలాంటి ఒక సినారియో అయింది కదా. అంటే సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ సినిమా రిలీజ్ కావడం నేను చూడలేదు, ఇదే అనుకుంటా, ఫస్ట్ టైం అనుకుంటున్నాను, తెలియదు మనకి, నాకు తెలిసి ఇదే అనుకుంటా. అండ్ ఆ హిస్టరీ మీ బ్యానర్ ద్వారా క్రియేట్ అయింది. అది అంటే కొలాబరేషన్ మేడం. ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు విజయ్ సార్ ఆల్సో ఫర్ ద కొలాబరేషన్, ఇంక్రెడిబుల్ జర్నీ. అలా జరగాలని రాసిపెట్టుంది. అందుకని నేను చెప్తూ ఏదో సందర్భంలో అన్నాను, మనం ఒక క్లైమాక్స్ అనుకుంటాం ఒక పనికి, డెస్టినీ ఇంకో క్లైమాక్స్ అనుకుంటుంది. సో ఇక్కడ డెస్టినీస్ క్లైమాక్స్ ఇస్ మీరు ఆనరబుల్ సీమ్ ఆఫ్ తమిళనాడు నేసే రిలీజ్ చేయాలి. మీరు ఏం ఫీల్ అవుతున్నారు సార్? ఇంతకు ముందు రిలీజ్ అవ్వాల్సిన డేట్కి రిలీజ్ అవ్వకుండా ఇప్పుడు రిలీజ్ అవ్వడం ఇంకా బెటర్గా అనిపిస్తుంది మీకు? మేడం, ఒక పని ఎప్పుడు జరగాలని అన్నీ అనుకున్నట్టు జరగలేదు. ఇప్పుడు జరిగితే బాగుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ హై ఫర్ ఎవ్రీబడి. అందుకనే నేను చెప్పినట్టు ఎప్పుడొస్తే బాగుంటుంది ఏంటి అనేది మన చేతుల్లో లేదు. మేము బాగా ట్రై చేస్తాం. అది పొంగల్ సీజను, ఫెస్టివల్ సీజను, అందరూ దేవర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్, దేవర్ ఎమోషనల్లీ కనెక్టెడ్, దేవర్ ఆల్ వెరీ ఎక్సైటెడ్. మేము ఎంత ట్రై చేసినా అప్పుడు రిలీజ్ చేయలేకపోయాం. మేబీ దిస్ ఇస్ వాట్ ఇట్ వాజ్ వెయిటింగ్ ఫర్ అన్నట్టు. మీరు ఇందాక జనాలు పాపులారిటీ గురించి మాట్లాడుతుంటే నాకు ఒక గుర్తొచ్చింది. నేను న్యూస్లో చూశాను సార్, తమిళనాడు ప్రజలందరూ మన ఫుట్బాల్ మ్యాచ్కి వేసుకుంటారు కదా జెర్సీస్, అలాగా జననాయకుడు టీషర్ట్స్ తయారు చేపిస్తున్నారు. వాళ్ళ షాప్ వాళ్ళందరూ
న్యూస్లో వచ్చారు. ఆల్మోస్ట్ లైక్ సమ్ థౌజండ్స్ ఆఫ్ షర్ట్స్ వెళ్తున్నాయి ఇప్పుడు మీ సినిమాకి. అందరూ జననాయకుడు టీ షర్ట్ వేసుకుని వస్తారు. దట్ ఇస్ ద లవ్ అండ్ ఎఫెక్షన్ పీపుల్ హ్యావ్ గాట్ ఫర్ మీ. మలేషియాలో ఈవెంట్ చేసినప్పుడు కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆడియో లాంచ్ ఈవెంట్ చేసాం అక్కడ. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఈవెంట్స్ మా రీసెంట్ టైమ్స్ నేను చూసాను. వాళ్ళు అఫీషియల్గా యాక్చువల్గా సర్టిఫికేట్ కూడా ఇచ్చారు, దిస్ ఇస్ ద లార్జెస్ట్ పబ్లిక్ గ్యాదరింగ్ ఫర్ ఎన్ ఈవెంట్ అని. ఇప్పుడు చూస్తే వాళ్ళందరినీ దే ఆర్ ట్రావెల్డ్ ఫ్రమ్ సింగపూర్, శ్రీలంక, మలేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియా. అది స్టేడియం కెపాసిటీ 75,000 అయితే 70,000 ఫుల్, దర్ ఇస్ నో స్పేస్ అట్ ఆల్. అండ్ దట్ energy and the vibration that it created is very, very memorable. It set a different benchmark. But it only shows that is connect with people. అంటే ఇప్పుడు ఎలాగా మీరు అన్నారు, ఇప్పటి నుంచి ఇది ఫస్ట్ టైం సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ మూవీ గెటింగ్ రిలీజ్ లాగా తన ఆధ్వర్యంలో తన చీఫ్ మినిస్టర్ అయిపోయిన తర్వాత చాలా విషయాలు అడ్మినిస్ట్రేషన్లో ఫస్ట్ టైం ప్రజలు చూస్తారు. ఏ మార్పులు వస్తున్నాయి చాలా మార్పులు సార్ కొంచెం లీక్ చేయండి సార్. ఒకటి రెండు చెప్పండి. అంటే ఇప్పుడు మీరు ఫాలో అవుతుంటే కూడా సార్ ఒక్కొక్క ఆస్పెక్ట్ని తను హ్యాండిల్ చేసే విధానం చాలా డిఫరెంట్, కొత్తగా ఉంటుంది. ఇప్పుడు ఉమెన్ సేఫ్టీ ఒక ఇష్యూ అయినప్పుడు ఆ ఉమెన్ సేఫ్టీ ఇష్యూ అని ఇష్యూలా వదిలేకుండా దానికి సొల్యూషన్ ఏంటి, దానికి ఏం చేయొచ్చు మనం, అది ఇన్స్టెంట్గా ఇంప్లిమెంట్ చేసి దాన్ని ఆల్రెడీ జనాల్లోకి తీసుకెళ్ళి ప్రజల్లోకి, అది భద్రత అయినా ఇంకా తను అయితే మేనిఫెస్టోలో ఏమైనా ప్రామిస్లు చేశారు దాన్ని ఒకటొకటి ఇంప్లిమెంటేషన్ చేయడం అయినా, తను ప్రజలకు అందుబాటులో ఉంటూ ఇప్పుడు కూడా ఏమైనా సమస్యలు వస్తే వెళ్ళి చూడడము, స్ట్రైట్గా కలవడం అయినా, అంటే ఒక విజన్, ఒక ప్లానింగ్తో ఏ మార్పులు తీసుకొస్తే ప్రజలకు మంచిది. కరప్షన్, ద వే ఈజ్ హ్యాండ్లింగ్ కరప్షన్ అయినా, ఒక హెల్ప్ లైన్ బ్రైబ్ చేసిన వాళ్ళు దొరికితే ₹1,00,000 ద వే ఈజ్ హ్యాండ్లింగ్ కరప్షన్ అయినా కూడా. ప్లస్ యు సీ ఎవ్రీడే ఈజ్ ఇన్ ద ఆఫీస్. నేను సీఎం సార్ అయినప్పుడు ఏదో మాట్లాడుతూ ఎవరితో అన్నాను, ఇప్పుడు షూట్కి వచ్చినట్టు పొద్దున్నే 7 o'clock షూట్కి వచ్చేసి 6కి వెళ్తారు, అలాగేమన్నా సెక్రటరీ కూడా రావడం మొదలు పెడితే చుట్టూ పనిచేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందని. వెరీ సిన్సియర్ మేడం, వాట్ ఎవర్ హీ ఈజ్ డూయింగ్, వెరీ వెరీ సిన్సియర్. ఇఫ్ యు ఆర్ వర్కింగ్ విత్ హిమ్ ఇట్స్ very difficult not to fall in love with him. Okay. You'll start liking him. As everybody is doing now. ఆయన కలిస్తే ఇక లైఫ్ టైం ఫ్యాన్ అయిపోతాం మనం. ఆయనతో జర్నీ ముందు ఆయన యాక్టర్గా మనం ఇష్టపడినా పర్సనల్గా ఆయన ఒకసారి కలిసామంటే ఇంకా ఎప్పటికీ ఆయనకి వదలలేం, అంత ఇష్టపడతాం మనం. సో ద వే హౌ హీ మనకి ఎలా రెస్పాండ్ అవుతారు, అలా మాట్లాడతారు, డీల్ చేసే విధానం కానీ, సో ఇట్స్ లైక్ వెరీ, అది ఇందా చెప్పినట్టు చిన్న చిన్న విషయాలు కూడా మేడం. అంటే ఒకసారి నాదొక ఫ్లైట్లో నా అనుకుంటా మిస్డ్ కాల్ ఉంది, దిగిన తర్వాత ఒకసారి ఫోన్ చేస్తే ఏదో ఒక విషయం గురించి మాట్లాడుతూ ఒక టెక్నీషియన్ని, సార్ ఈ టెక్నీషియన్ బదులు ఇంకో టెక్నీషియన్ తీసుకుంటే పర్లేదా అన్నారనమాట. అంటే నేను పర్లేదు సార్, మై గోల్ మీతో సినిమా చేయడం ప్లస్ మీకు కంఫర్ట్గా ఉండే టీం ఇవ్వడం, మీరు అలా అనుకుంటున్నారంటే వేరే ఆల్టర్నేషన్ చూద్దామని. అంటే మీకు దీనివల్ల ఫైనాన్షియల్గా కానీ అదర్వైజ్ కానీ ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అంటే, ఉంటుంది సార్, కానీ నేను మేనేజ్ చేస్తాను, నో ప్రాబ్లం, కంఫర్టబుల్గా హ్యాపీగా ఈ సినిమా చేయడం, మీతో చేయడం, దట్స్ ఎ డ్రీమ్, మిగతా అన్నీ విల్ ఫాల్ ఇన్ ప్లేస్ అని. అంటే ఒకటి అంత స్టార్ హీరో ఒక టెక్నీషియన్ చేయొచ్చా అని అడగడమే గొప్ప. తర్వాత నేను కాన్సిక్వెన్స్ ఉండొచ్చు అన్న తర్వాత ఇట్ చేంజ్. అండ్ దట్ షోస్, అంటే ఒక ప్రొడ్యూసర్కి ఇచ్చే గౌరవం కానివ్వండి, వాల్యూ కానివ్వండి, దట్ ఈస్ వై యూ లైక్ హిమ్. వెరీ స్మాల్ ఇన్సిడెంట్, హీ నీడ్ నాట్ హ్యావ్ ఆస్క్డ్, హీ కుడ్ హ్యావ్ చేంజ్డ్ ఆల్సో, టోల్డ్ మీ ఆల్సో, చేంజ్డ్ ఆల్సో, నాట్ టోల్డ్ మీ ఆల్సో. సినిమా ఇండస్ట్రీలో జరుగుతూ ఉంటాయి చాలా. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ అంటే ఆయన కలిసింది 1 or 2 నేను వారసి టైంలో 1-2 సార్లు కలిశాను. మేబీ ఒక టెక్నీషియన్గా కలిసి ఉండొచ్చు ఆ టీంతో పాటు. నెక్స్ట్ భగవంత్ కేసరి సినిమా చూశాక ఒకసారి కలిశాను, హార్డ్లీ 2-3 times. మేబీ దీంట్లో ఉన్న కొన్ని సీన్స్ తీసుకునే కదా జరుగుతుంది ఫిల్మ్స్. స్టిల్ నాకు నేషనల్ అవార్డు సినిమాకి అనౌన్స్ అయినప్పుడు
నా ఫోన్ చూసి నేను చూస్తే నేను మొదటి వచ్చిన 3-4 మెసేజ్లో ఐ సర్ప్రైజ్డ్ అండ్ ఐ వాస్ షాక్డ్ అండ్ విజయ్ గారి మెసేజ్ ఉన్నాను. వావ్. లైక్ ఐ ఫెల్ సో హ్యాపీ. అంటే ఆయన అంత బిజీగా ఉండిండారు. న్యూస్ వచ్చిన వెంటనే మనకి హాఫ్ అన్ అవర్ అంటే ద వే హౌ హీ ట్రీట్స్ ద పీపుల్ అనేది, ఒకసారి కలిసామా 2 సార్లు ఒక పర్సన్ ఆయన ఎక్కడన్నా ఒక చిన్న లైక్ అంత లవ్ చూపిస్తారు. సో నాకే ఎంత ఉందంటే చూడండి ఆయన నిజంగా ఉంటే అది ఎలా ఉంటుంది అనేది.